ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుడికి ఎప్పుడు వెళ్తున్నారు? రెడీ అయి వెళ్ళడమే. మరి త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి. చామంతి, ప్రేమ్, త్వరగా రెడీ అయి రండి. వెళ్ళండి. ఇప్పుడు వీళ్ళని ఎవరు చూడకుండా తీసుకెళ్ళాలి కదా చందు. అవును చిట్టి, అమ్మగారు ఎక్కడున్నారో చూసొస్తా. చూడు చెల్లెమ్మా, రిపబ్లిక్ డే సందర్భంగా జైల్లో అధికారుల సమక్షంలో మినిస్టర్ ప్రతాప్ గారి చేతుల మీదుగా జెండా వందనం కార్యక్రమం జరుగుతుంది. ముఖ్య అతిథిగా ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ కంఠమనేని రామాదేవి గారు విచ్చేస్తున్నారు. పబ్లిసిటీ చెల్లెమ్మా. ఇలా పబ్లిక్ లో చూపించుకోకపోతే రాజకీయాల్లోకి వెళ్ళడానికి పునాదులు వేసుకోలేం. నా కోసం ఇంత చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అన్నయ్య. ఇట్స్ ఓకే అమ్మా. హే చిటి, ఎలా ఉన్నాను రా? పెళ్లికలు వచ్చేసిందమ్మా నీకు. నా అసలు కళ రాలేదా? అదిగో వస్తుంది చూడు. జామ్లో కూడా పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడుతోంది. అవును కదా, ఇక్కడే తాళి కట్టేయాలనిపిస్తుంది. ఏమంటున్నారు బాబు? గొడన్నారు, పంతులు గారికి చెప్పానన్నారు, ముహూర్తం అన్నారు. అవేమీ అక్కర్లేదా? నిన్నిలా చూసిన మురిపంలో అన్నాడు జామ్. వేద మంత్రాలతో శాస్త్రోక్తంగానే మీ పెళ్లి జరగాలి, అన్నీ కావాలి. ఎస్, ఇప్పుడేమీ తొందరపడంలే. ఈరోజే మన పెళ్లి అయిపోతుంది కాబట్టి ఆగుతాను. రెడీ అయిపోయారా? అమ్మగారు కూడా ఇంట్లో లేరు. త్వరగా వెళ్దాం పదండి. సరే. అత్త, ఏంటి చామంతి? అది ఇప్పటిదాకా బానే ఉన్నావు కచాం, ఇంతలో ఏం ఆలోచించేశావు? పెళ్లి కదా ప్రేమ్ బాబు, మా అమ్మ నాన్నల ఆశీర్వాదం కూడా తీసుకోవాలి కదా. కరెక్టే చాం, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకోగలను. కానీ నిన్నే నిర్ణయం తీసుకొని ఈరోజు చేసుకుంటున్న పెళ్లి కదా. మీ అమ్మగారు ఎలాగో ఆయుర్వేదం వైద్యం కోసం ఊరెళ్ళారు కదా, రాగానే ఆశీర్వాదం తీసుకుందాం చాం. లేదంటే మన పెళ్ళయ్యాక మనమే మీ ఊరెళ్దాం. నువ్వేం బాధపడకు. నాన్నకైనా తెలియాలి కదా ప్రేమ్ బాబు, ఆయన ఆశీర్వాదమైనా తీసుకొని వస్తాను. తప్పకుండా చాం. కూతురికి మంచి అల్లుడు వస్తున్నాడని ఆయనకు కూడా తెలియాలి కదా. అలా అయినా సరే నీ మీదున్న దిగులు ఆయనకి పోతుంది. తెలిస్తే వాళ్ళు చాలా ఆనందిస్తారని అనుకుంటున్నాను. వెళ్దాం పద. పంతులు గారు, పంతులు గారు చెప్పండి. బాబు బయలుదేరారా? బయలుదేరుతున్నాం పంతులు గారు. అన్నీ తీసుకున్నారుగా బాబు? తీసుకున్నాం పంతులు గారు. శుభం. తొందరగా రండి, నేను పూజ మొదలు పెట్టేస్తున్నాను. ముహూర్తం దాటిపోతుంది. వచ్చేస్తున్నాం పంతులు గారు. పంతులు గారు త్వరగా రమ్మంటున్నారు.
పోనీ మీరు వెళ్ళండి బాబు, నేను వెళ్ళి నాన్న ఆశీర్వాదం తీసుకుని వచ్చేస్తాను. నేను వద్దామని అనుకున్నాను కదా చామ్. ఆ, పంతులు గారు త్వరగా రమ్మన్నారు అంటున్నావుగా ప్రేంబాబు. మనం వెళ్దాం. నీతో చేయాల్సిన పూజా కార్యక్రమాలు చేయిస్తారు. ఈలోగా చామంతి వచ్చేస్తుంది. అవును బాబు, అందుకే చెప్తున్నాను. పెళ్ళయ్యాక వెళ్ళి మీ మామయ్య గారి ఆశీర్వాదం తీసుకో ప్రేంబాబు. మిమ్మల్ని దంపతులుగా చూసి ఇంకా సంతోషిస్తారు కదా. కరెక్టే చందు. సరే చామ్, గుడి తెలుసు కదా. వెంకటేశ్వర స్వామి గుడి అన్నారు కదా, నేను వచ్చేస్తానులే. హ్మ్, జాగ్రత్తగా రా. ఉమ్. మీరు వెళ్ళండి. మిమ్మల్ని దంపతులుగా ఎప్పుడెప్పుడు చూస్తానా అని నాకు ఆత్రంగా ఉంది. కనపడతాం చిట్టి, అలాగే కనపడతాం. పద చందు. బాయ్ రా చిట్టి. బాయ్. చామంతి ప్రేమ్ పెళ్లి చేసుకుంటున్నారా? అది వాళ్ళ నాన్న ఆశీర్వాదం తీసుకోవటానికి వెళ్తుందా? ఎంతకి బరి తెగించారు? అన్నయ్య, ఇలాంటి ఏ కార్యక్రమాలున్నా ఏ ఒక్కటి వదలకుండా ప్లాన్ చేయండి. మ్మ్. ఈసారి టీవీలో వచ్చేటట్టు కూడా పబ్లిసిటీ చేయించండి అన్నయ్య. తప్పకుండా చెల్లెమ్మా. ఆహా, నా కోడలు. నిషానా? అవునన్నయ్య, చెప్పమ్మా. నా జీవితం నాశనం అవ్వబోతుందండి. అదేం మాటమ్మా, ఏం జరిగింది? ప్రేమ్ చామంతి ఈ రోజు గుళ్ళో పెళ్లి చేసుకోవటానికి సిద్ధమయ్యారండి. వాట్? అవునండి, మీ ఇంటి సీనియర్ సర్వెంట్ చంద్రికే దగ్గరుండి ఇదంతా చేయిస్తుంది. అదనుకుంటే అయిపోతుందా? ఏ గుళ్ళో ఉన్నారు? ఇప్పుడు ప్రెజెంట్ ప్రేమ్ చంద్రిక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లారండి. ఆ చామంతి ఏమో వాళ్ళ నాన్నని కలవటానికి జైలుకి బయలుదేరింది. జైలుకా? ఆ మీరు వెళ్తున్న చోటుకే ఆ ఖైదీగాన్ని కలిసి వాడి ఆశీర్వాదం తీసుకుని గుడికి వెళ్తుందంట. ఆ తర్వాత నా ప్రేమ్ దాని మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడంట. అది చూడటానిక ఆంటీ నేనుంది. అది జరిగితే నేను బతకల్నా? చాలా భయం వేస్తుందంటే. నిషా, నువ్వేం భయపడకమ్మా. చెప్పావు కదా, నేను చూసుకుంటాను. ఆంటీ ఆ పెళ్లి కానివ్వరు కదా? అవ్వలేదని వింటావు. ధైర్యంగా ఉండు. ఏంటమ్మా